హాయ్ అండి, వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్. 5 నిమిషాల్లో ఆనియన్ చట్నీ ఎలా చేయొచ్చో చూపించేస్తానండి. ప్రాసెస్ చూద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. 3 ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి. మీ రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం కూడా యాడ్ చేసుకోండి. దీన్ని కోర్స్ చట్నీ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. బరకగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా రావాలండి. ఇలా వచ్చినప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. కడాయి తీసుకోండి. 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత తాలింపు గింజల్ని యాడ్ చేసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకోండి. 2 ఎండుమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. 3 to 4 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచుకొని వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మీరు చట్నీని కూడా యాడ్ చేసుకోండి. ఈ చట్నీ కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. కనీసం 2 మినిట్స్ అయినా లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి టైం లేనప్పుడు ఈ విధంగా చేసుకుంటే వేడివేడి అన్నంలోకి కానీ రోటీలోకి కానీ సూపర్గా ఉంటుంది. పులుపు కోసం కొద్దిగా నిమ్మరసం పిండుకోండి. లేదు అంటే మీరు చింతపండు అయినా మిక్సీ వేసుకున్నప్పుడు వేసుకోవచ్చు అండి. అంతేనండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. తప్పకుండా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. Thank you for watching.